ఈ రోజైతే మా భార్గవ్ పెళ్ళి, అందుకే టీం అంతా కలిసి సత్తెనపల్లి వెళ్ళాము. మార్నింగ్ 10:30కి పెళ్లి స్టార్ట్ అయిపోతుంది అంటే హడావిడిగా బయలుదేరి వెళ్తే అసలు 10:30కి ఒక్క జనాలు లేరు. పెళ్లి మండపం అంతా ఖాళీగా ఉంది. మేము వెళ్ళేసరికి కళ్యాణ మండపం పరిస్థితి అయితే ఇది. మా వాడైతే అంతా అరేంజ్మెంట్స్ చేసేసాడు కానీ జనాలే లేరు. మనోడు అసలు ఇంటి దగ్గర నుండి బయలుదేరలేదండి. సరే అసలు వంటలు ఏం జరుగుతున్నాయి ఏంటి అని ఒక లుక్ వేద్దామని చెప్పి వెళ్ళాను. వెజ్ సెక్షన్, నాన్ వెజ్ సెక్షన్ బాగా వండించాడు. వంటలన్నీ అన్ని వేడివేడిగా అప్పుడప్పుడే వండుతా ఉన్నారు. మండపానికి రావడానికి చాలా టైం పట్టిద్ది అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాం. ఇంటి దగ్గర వేడివేడిగా టమాటా బాత్ అండ్ ఇడ్లీలు ఉన్నాయి. నేనైతే టమాటా బాత్ తీసుకుని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా టీంలో నెక్స్ట్ పెళ్లి ప్రసాద్ అనుకుంటా, ఇప్పుడు తింటున్నారు కదా అబ్బాయి. 1 o'clock మండపానికి బయలుదేరారు. మండపంలో ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. పెళ్లి భోజనాలు ప్యారలల్ గా నడుస్తా వచ్చినాయి. పెళ్లి కొడుకు లోపలికి వెళ్ళేదాకా ఉండి మేమైతే భోజనాలకు వచ్చేసాం. మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రేయర్ అయితే చాలాసార్లు జరిగింది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఒకసారి, స్టేజ్ మీద అయితే 3-4 times జరిగింది. మ్యారేజ్ అంటే నేను క్రిస్టియన్స్లో జస్ట్ దండలు మార్చుకుంటారు లేదా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనుకున్నాను. కానీ వీళ్ళైతే తాళి బొట్టు కట్టారు, అక్షింతలు కూడా వేయించుకున్నారు. అది నెక్స్ట్ భోజనం తర్వాత చెప్తాను మీకు. ఇందాక చెప్పినట్టు వెజ్ సెక్షన్, నాన్ వెజ్ సెక్షన్ వేరు ఉన్నాయి. వెజ్ సెక్షన్ బయట పెట్టారు, నాన్ వెజ్ సెక్షన్ అయితే లోపల ఉంది. బగారా రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఖట్టా, రాయితా, డబల్ కా మీఠా, గారి, గోంగూర, కిల్లి, ఇవి ఐటమ్స్. లాస్ట్లో అయితే పాస్టర్ గారు వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గా డిక్లేర్ చేస్తున్నా అని చెప్పారు. ఒక చిన్న ప్రేయర్ అయిపోయిన తర్వాత న్యూలీ మ్యారీడ్ కపుల్ కలిసి జనాల్లోకి వస్తారు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి అక్షింతలన్నీ ఇచ్చారు. నేనైతే క్రిస్టియన్స్ పెళ్లి చూడడం ఇది సెకండ్ టైము. అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళాను లాంగ్ బ్యాక్. ఆ తర్వాత ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న భార్గవ్ అండ్ ఇందుమతి బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.